దేవుని వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఉంటుంది దేవుని వాక్యం. కనుక వారంలో ఒక్కరోజే జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రభు దగ్గరికి రండి, స్వస్థపరిచేది ఆయన. యేసు ప్రభు దగ్గరికంటే అనేకులు రోగులు వచ్చేవాళ్ళంట. యేసు ప్రభు దగ్గరికి రోగులు ఎందుకని? ఆయన ప్రార్థన చేస్తే ఆ రోగాల నుంచి విడుదల పొందుకోవడానికి. ఆయన దగ్గరికి ఎంతోమంది, మీరు మత్తయి సువార్త, లూకా సువార్తలో మీరు చదివితే ఆయన దగ్గరికి ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలతో ఉన్న వాళ్ళందరూ వచ్చి యేసయ్యా, అయ్యా మీ చేతులు మా మీద పెడితే చాలు మేము బాగైపోతాము. దేవునికి స్తోత్రం. అంతే. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాకు అదొచ్చింది ఇది వచ్చింది అని కాదు, దేవుని మందిరంలోకి వస్తే మీకు అన్నీ పోతాయి. ఆమేనండి. ఆమె దేవుని ఎదురుగా పెట్టుకుంటే మీరు అన్నీ మర్చిపోతారు. ఇల్లు కూడా మర్చిపోతారు, మీరు మీ భర్తని మీ పిల్లల్ని కూడా మర్చిపోతాడు. దేవుడు అని అంత పిచ్చలోకి వెళ్ళిపోవాలి, దేవుడు అంత స్పీక్స్లోకి వెళ్ళిపోవాలి. దేవుడిని ఎదురుగా పెట్టుకుంటే ఆదివారం ఎప్పుడని క్యాలెండర్ ఎత్తుక్కోవాలి, మీరు శనివారం ఎప్పుడని క్యాలెండర్ ఎత్తుక్కోవాలి. శనివారం ఆదివారం వస్తే పరిగెత్తేయాలి ప్రభు కోసం. అంత దాహం. యేసు ప్రభు పలానా గ్రామానికి వస్తున్నాడని ప్రజలందరూ తెలుసుకొని ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయారు. పోయిన నిన్నేగా ప్రార్థన చేశారంటే మళ్ళీ చేయయ్యా, మళ్ళీ ఇక్కడి నుంచి పంగిడి నుంచి మేననగరం పోతే అక్కడికి ఎక్కడోళ్ళే పంగిడోళ్ళే, ఆ చాగాల్లో పోతే మేననగరం వాళ్ళు పంగిడోళ్ళు అందరూ అక్కడికి. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి జనాలు విపరీతంగా. ఎందుకంటే ఆయన చేతులు మా మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చేతులు మా మీద మా పిల్లల మీద ఉండాలని. దేవునికి స్తోత్రం. చెప్పండి. అదిగో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వాక్యాలు మనం చదివితే, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారంట. యేసయ్య చేతిలో ఏముంది? ఆశీర్వాదం. ఏముందమ్మా? ఆ దైవజనుడు మీ తల మీద చేయి పెడితే మీకు ఆశీర్వాదం, ఆరోగ్యం. దైవజనుడు మీ ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం. దైవజనులు మీ ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు అడుగు పెట్టండి. ఇప్పటికి ఎవరన్నా ఫోన్ చేసి మా ఇంటికి రండి అని అడిగారా? అమ్మా రమ్మని అడిగారా? యేసయ్య వచ్చేదానికి అక్కడ అవకాశం లేదు కనుక వీళ్ళేం చేశారంటే తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని శిష్యులు గద్దించారంట. దేవుని దగ్గరకు వస్తుంటే మీరు వచ్చినా మీ పిల్లలు వచ్చినా, మందిరానికి ఎందుకు వెళ్తారు? ప్రార్థనకి ఎందుకు వెళ్తారు? అతమానం ఎందుకు? మందిరంలో ఏం పని? సావుగులతో ఏం పని? ఆ ప్రార్థనకి ఎందుకని ఆటంకపరిచేవారు ఉంటారు. ఎవరో నీ ఇంట్లో వాళ్ళే, యేసు ప్రభుతో ఉన్నవాళ్లే వాళ్ళని గద్దించారంట. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మీరు వెళ్ళలేకపోతే పిల్లలన్నా పంపించాలా? పోయిన ఆదివారం వాడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు, ప్రార్థనకు రాట్లా. మీరు రాని పక్షులు మీ పిల్లలు రాకపోతే మీరు, మీ భర్త రాకపోతే మీరు, భార్య రాకపోతే భర్తలు, అలాగే ఎవరు రాకపోయినా బలహీనంగా ఉంటే వారిని పంపించండి, వారిని ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యం ఎవరిది? చిన్న బిడ్డలది. ఈ రాజ్యం కొరకే ఈ భక్తి, దేవుని రాజ్యం కొరకే ఈ ప్రార్థన, పరలోకం కొరకే ఈ భక్తి యాచనలు. ఈ భక్తి వారానికి నెలకొకసారి చేసే భక్తి కాదు మనకు కావాల్సింది. ఆయన అంటున్నారు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది? దేవుని రాజ్యం కావాలంటే పసి పిల్లల మనసు, దేవుని మనసు. పసి పిల్లల మనసు ఎలా ఉంటుంది? ఎక్కడైనా కూటమి పెట్టినా చూసి పిల్లలందరూ ముందు వాళ్ళే వస్తారు, ముందు వాళ్ళే పడుకుంటారు. ఎక్కడ కూటమి పెట్టినా చూడండి ముందు ఎవరు ఉంటారు? తెలియదు వాళ్ళకి, పిల్లలకి. అమ్మ ఇక్కడ ఏదో పండగ, అమ్మ ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకున్న వాళ్ళు వచ్చేస్తారు. అలాంటి మనసు వాళ్ళకి, అది ఏ కార్యక్రమం తెలియదు, అయినా మనస్సు చిన్న పిల్లల మనస్సు. ప్రార్థన అయిపోయేదాకా చూడండి, మనం క్రిస్మస్ పెట్టాము, సగానికి సగం చిన్నపిల్లలే. ఒక కూటమి పెట్టిన, ఒక లైటింగ్ వేసిన, సౌండ్ సిస్టమ్ పెట్టిన పిల్లలకి అదో రకమైన ఉత్సాహం.
అలాంటి మనస్తత్వం ఈరోజు పిల్లలకు పనిస్తే పెద్దలకి కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లలే కదా అని తీసి పారేయకూడదు. వస్తున్న వారిని గద్దించాడు, కోప్పడ్డాడట. దేవుని మందిరానికి వచ్చేవారిని ఆటంకపరచొద్దు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయడైనా. నువ్వు ఏ కష్టాలతో వస్తున్నావో, కన్నీళ్లతో వస్తున్నావో, ఇరుకులో వస్తున్నావో, ఇబ్బందుల్లో వస్తున్నావో, బాధతో వస్తున్నావో, నీ కన్నీళ్ళు, నీ అంతరంగాన్ని, నీ పరిస్థితిని గుర్తించిన దేవుడు నేను త్రోసివేయుడు. నీలో ఉన్న బాధను పసిగట్టి ఆ బాధకు నివారణ, నీ బాధ నుంచి తొలగించగలిగినటువంటి మార్గము, మేలు కలిగే మార్గం దేవునికి చూపిస్తాడు. అంతేకాని బాగోలేదని ఇంటికాడు ముసుగుదని పడుకున్నామనుకో, భర్తతో గొడవపడి ఇంట్లో పడుకున్నామనుకో, దేవుడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ పోతాయి. నాకు ఎంత బలహీనంగా ఉన్నా సరే కూర్చొని బాళ్ళ ఎంత రావాలని ట్రై చేసి వీళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఆరాధనకి వెళ్ళాలని అంత పీకేదో 2 నెలలు బాగపోయిన 2 నెలల ఆరాధనలు మిస్ అయిపోయాను బలహీనత వల్ల. వెళ్దామని ప్రయత్నం చేసిన, నువ్వు అస్సలు మైకు పట్టుకోవద్దు, ప్రార్థన రావద్దు, మేము జడిపెత్తావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అని చెప్పి ఇలా ఆపారు నన్ను. లేకపోతే వచ్చేది నేను. అయినా సరే వచ్చి పాడేవాడిని కూర్చొని. దేవుని మీద ఎంత ప్రేమ ఉంటే మనలో దేవుని ఆత్మ అంతగా కుమ్మరించబడుద్ది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బలహీనత అడ్డం పెట్టుకోకూడదు. యేసన్న గారు ఆఖరి క్షణంలో కూడా చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కూడా ఆయన మంచం మీద నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే మంచం అలా పైకి లేపితే 40 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఆ రోజు 40 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పాడు 2 నిమిషాలు. ఆ 8వ తారీఖున నేను చనిపోయాడు. ఆగస్టు 5వ తారీఖున 40 నిమిషాలు వాక్యం చెప్పాడు. మరణ పరకలోనే మొత్తం ఇన్ఫెక్షన్, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి అన్నీ, కామెర్లు అన్నీ అటాక్ అయిపోయాయి. అయినా సరే దేవుని పని మానలా, దేవుని సన్నిధి మానలా. వినే ఉంటారుగా యేసన్న గారి గురించి యూట్యూబ్లో వాక్యాలు. దైవజనుడైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే దేవుని కొరకు దాహం. దావీదంటాడు, అయ్యా తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దప్పి దేవుని మీద దాహం ఉండాలి మనకి. ఎప్పుడు ఆరాధన, ప్రార్థన అంటే వెళ్ళిపోవాలి, దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యము వైపు మన అడుగులు. నీరసం ఉందని మందిరం మానేయకూడదు, చుట్టాలు వచ్చారని మందిరం మానకూడదు. ప్రతి క్షణం, అనుక్షణం నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలా. దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన నిన్ను కలిగి ఉంటాడు. నీకు కావలసిన ఈవులు, ఆశీర్వాదాలన్నీ నీ గుమ్మం దగ్గర తెచ్చి పడేస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే, రోమపత్రిక 8:26 ఉంటుంది కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలిగి జరుగుచున్నవి. రోమ 8:26 ఎన్ని మేలు. దేవుణ్ణి ప్రేమించును. నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? ఆదివారం వీళ్ళని చూస్తాకి వెళ్ళిపోతున్నావా? ఊర్లో వెళ్ళిపోతున్నావా? చుట్టాల దగ్గరికి. దేవునికి ఇవ్వవలసిన గౌరవం, నాకు రావవలసిన గౌరవం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని దేవుడు బాధపడుతున్నాడు. ₹1,00,00,000 ఇచ్చినా సరే, ఒక పెట్రోల్ బంక్ ఆదాయం ఎంతో తెలుసా? రోజుకి ₹1,00,000. ప్రతి ఆదివారం అతను పెట్రోల్ బంక్ సెలవు పెడతాడు. అతను తెలుసా మీకు? ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళే రోజు పెట్రోల్ బంక్ తీయబడదు, సెలవు. ఒక్కరోజు పెట్రోల్ బంక్ మూతపడితే కొన్ని ₹1,00,000 చెప్పండి నష్టపోతారు. అలాంటి వ్యక్తి దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు. పౌలు అంటాడు, దేవుని కంటే ఎక్కువ ఏది కాదు, ప్రతిదీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మరి మీరు నెలలో 2 సార్లు వస్తున్నారు, 3 సార్లు వస్తున్నారు, మిగతా ఆదివారాలు లేవు. పోయిన ఆదివారం పిల్లల్ని, ఆ ఆనందరావు పిల్లల్ని ఎట్టుకుని మందిరం గడిగిచ్చాను నేను గడుగుదాం అనుకునేసరికి కరెంటు పోయింది. వెంటనే ఆ పైనుంచి నీళ్లు పైపు పెడితే ఆ పిల్లలు మన చర్చికి రారాలు, ఆ పిల్లలు వచ్చి కడిగేసి వెళ్ళిపోయారు శుభ్రంగా. లిల్లీకి కూడా చెప్పాను, పొద్దున్నే వచ్చాయంటే ఆమె డ్యూటీకి ఆమె వెళ్ళిపోయింది. మన సంఘస్థులు ఎవరికి అడగల. దేవుని మందిరం ఇది, దేవుని మందిరం. ఎవరు శుభ్రం చేయాలి? ఆలోచించండి ఒకసారి.
నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వచ్చేదానికంట ఆశతో వాళ్ళు ఎలా వచ్చారంటే, వచ్చేవారిని ఆటంకపరచుతూ దేవుని రాజ్యం. ఒక అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను భక్తి ఎందుకు చేస్తున్నావయ్యా అంటే, దేవుని రాజ్యంలో నేను ఉండాలయ్యా, నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి. నువ్వెక్కడున్నావు, నీ పిల్లలు ఎక్కడున్నారు? చదువు కరెక్టే, చదువుకోవటం మంచిదే, కానీ దేవుని మందిరం తీసుకురాగలుగుతున్నావా? చూడండి, నేను వీడియోలు మీరు చూసారో లేదు, 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది ఒక వీడియో. కొండ మీద నుంచి ఐఫోన్ కొనివ్వలేదని కొడుకండి, ఒక్కడే కొడుకు, ఐఫోన్ కొనివ్వలేదని పెద్ద కొండ మీద నుంచి దూకేస్తాను బెదిరిస్తుంటే, ఒరే నేను కొనిస్తాను రారా అంటే, తండ్రి వాడి చెయ్యి పట్టుకునే లోపే ఆడేం చేశాడు, తండ్రిని కూడా లాగేశాడు, పెద్ద లోయలో నుంచి పడిపోయాడు. వాళ్ళిద్దరూ పడిపోయేసరికి తల్లి కూడా దూకేసింది. 6 స్పాట్లో 3 చచ్చిపోయారు ఒక్క ఫోన్ కోసం. ఏం నేర్పిస్తున్నారు మన పిల్లలకి? ఇక్కడ చూడండి, వారంట తమ చిన్న బిడ్డలను ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. అయ్యా, నా పిల్లలు పాపంలో పడిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, లోకాశల్లో ఉండకూడదు, లోక ఆలోచనలు నా బిడ్డలకు రాకుండా నీ చెయ్యి వారి తలల మీద ఉంచు. నా పిల్లల భవిష్యత్తు కోసం అంటే తల్లిదండ్రులు తీసుకుంటున్న శ్రద్ధ చూడండి. ఈరోజు మీ పిల్లల గురించి మీకేం శ్రద్ధ? హాస్టల్లో ఉన్నారు, సరే వాళ్ళని జొత్తకి వెళ్తున్నావు, కానీ ఏ రోజన్నా పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి హాస్టల్కి వెళ్ళి మీ పిల్లల కోసం ప్రార్థన చేయించారా మీరు ఎప్పుడన్నా? అయ్యా పాస్టర్ గారు, మీ ఆశీర్వాదాలు ఉండాలి, దేవుని దీవెనలు మా పిల్లల మీద ఉండాలి అని ఏ తల్లిదండ్రులను కోరుకున్నారా? లే, ఆలోచన చేయండి ఒకసారి. స్కూల్కి వెళ్ళేటప్పుడైనా నీ పిల్లల దైవజనుల హస్తాలు మీ పిల్లల మీద ఉండాలి. ఎక్కడికి పనికి వెళ్తున్నా సరే దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాలు మీద ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ 15 వాక్యాలను చూస్తే, చిన్న బిడ్డ వలె, చూసారా ఏమంటున్నాడు ఆయన? మార్కు సువార్త 10:15 వాక్యాలు అంటాడు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము. మైక్ వినబడితే పిల్లలు వచ్చేస్తారండి ఇక్కడికి, పాటలు పెడితే వచ్చేస్తారు పిల్లలు. అదో పసి మనసు, కల్మషం లేని మనసు, ఏమంటే కుళ్ళు కుతంత్రాలు లేని మనసు, మంచి మనసు. అలాంటి చిన్న బిడ్డల వలె. ఈరోజున ఎలాగుందండి? చిన్నపిల్లలు అబద్ధం ఆడతారా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని అడిగామనుకోవాలి, నిజం చెప్తారు. వాళ్ళు చెప్పినందుకు పాస్టర్ గారికి ఇలా చెప్పావరా అని చెప్పి పిల్లల్ని అక్కడ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు మూతి బాగలు కొడతారు. మీరు కొట్టినాడు వచ్చి మళ్ళీ చెప్తారు, పాస్టర్ గారు అండి నేను మా అమ్మ మా నాన్న గురించి మీకు చెప్పానని మా అమ్మ మూతి బాగలు కొట్టిందండి అని అంటే మళ్ళీ కొడతావా? పిల్లల దగ్గర ఏది దాగదో వాళ్ళు దేవుళ్ళతో సమానం. పిల్లలు మొక్కై వంగందే మోనైతే వంగదు. అమ్మా నెత్తి మీద కూర్చుంటారు పిల్లలు, మొక్కలోనే వంచాలా. మన బుడ్డి నాకు బాగా తలపోటు వస్తుంది. కల్వపల్లి వెళ్ళేటప్పుడు పాస్టమ్ గారు అంది, బుడ్డి తాతకి తలపోటు వస్తుంది ప్రార్థన చేసి వెళ్ళంటే, తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నేను మళ్ళీ వస్తాను, శనివారం మళ్ళీ వస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల ప్రార్థన చేసింది. ఆడు ఎప్పుడైనా ప్రార్థన చేశాడమ్మా? పాడపాడా? చూడండి లైవ్లో ఆ పిల్ల పాట పాడుతుంది. అందరూ అంటారు ఆ పిల్ల నేను తెల్ల డ్రెస్ వేసుకొని పాట పాడితే అందరూ అడుగుతున్నారు, ఎవరండి పాప చాలా చక్కగా తెల్ల డ్రెస్ వేసుకొని పాట పాడుతుంది, ఎంత బాగా చూస్తుందో. ఒక్కోసారి నేను గద్దిస్తాను, కానీ మీ పాస్టర్ గారు ఆ పిల్ల ఏమీ అన్నీ అవుతుంది. కానీ ఆ పిల్ల కూడా అంత కృతజ్ఞతతో మేమంటే. ఒకరోజు ఆ నాన్న వాళ్ళ తాత ఫోన్ చేసి, మా పాల తాతకి దెబ్బలు ఎక్కడ ఉంటాయి, మా పేదోడు నన్ను చదివిస్తున్నాడు, మీరే ఇవ్వాలా అని దెబ్బలాడేస్తుంది. నిన్న మాతో పాటు తెనాలు కూడా వచ్చింది. ఈ పిల్లడు ఆనంద్ కానీ అత్తగారి దగ్గరికి పిల్లలు రానందు, కానీ ఆ అమ్మాయి నేను వస్తాను పదా మన ఇద్దరం వెళ్ళిపోదాం. ఏమే రానంటున్నావేంటి, అత్తగారి దగ్గర రానంటావేటే సైతానా అని తిడుతుంది.
ఈ రోజున అత్తగారంటే పడట్లేదు, మామగారంటే పడట్లేదు, ఎవరంటే పడట్లేదు. అంటే వాళ్ళిద్దరు మా అమ్మ వాళ్ళు బాగానే ఉంటారు, ఈ పిల్లంటే బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. అందరినీ రమ్మన్నారు కానీ వాళ్ళ పనిలో. నేను ఉపవాస ప్రార్థన పెట్టుకుంది మా అమ్మ. ఎంతమంది జనమో ఉపవాస ప్రార్థన. వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళమ్మ, పెద్ద కోటేశ్వర్లేం కాదు, మీకు లాంటి వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన పెట్టుకుని దమ్ బిర్యానీ ఉండారు అందరికీ. ప్రార్థన బాగా జరిగింది. మీరు కూడా అలా ఏర్పాటు చేసుకొని ఉపవాసుకోవటం. ఉపవాస ప్రార్థన మీ ఇంట్లో పరిస్థితులు మారుస్తుంది. చిన్న బిడ్డల వలె ఎక్కడ మైకు మోగితే అక్కడికి వెళ్ళిపోవాలమ్మో. ప్రార్థన దైవ భక్తులకు ఉండవలసిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? చిన్న పిల్లల లాంటి మనస్తత్వం. ఎక్కడ మైకు మోగినా, ఎక్కడ పాటలు పెట్టినా, ఎక్కడ లైటింగ్ వేసినా, ఎక్కడ కూటం పెట్టినా ముందు ఉండేది ఎవరు? పిల్లలు. చిన్న పిల్లలు వచ్చి అడావుడి చేసేస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా ముందు పిల్లలు ఉంటారు అక్కడ. ఏంటంటే చిన్న పిల్లల మనస్సు. అక్కడ ఆయన అంటాడు చిన్న బిడ్డల వలె. ఏమన్నాడు? ఏమ్మా చదువు ఎలాగా? చిన్న పిల్లల వలె. చిన్నపిల్లలు అబద్ధం ఆడరు, చిన్నపిల్లలు మోసం చేయరు, చిన్నపిల్లలు మనకలాగా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోరు. ఈ రోజుకి ఏమంటే ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకున్న తెల్లారికి ఒకటైపోతారు. అలాంటి మనస్సు. ఈ రోజున పగ 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 పగ. ఈడైనా బతకాలి, ఆడైనా ఉండాలా, ఈయనైనా చంపాలి, ఆడైనా చచ్చిపోవాలి, ఎవరు ఇద్దరు ఒకడే ఉండాలా. ఈ రోజున మనుషులు పేటరేగిపోతున్న కక్ష, కార్పని, ఈర్ష, ద్వేషం అలాంటిది. కానీ యేసయ్య అంటాడు రాజ్యము కావాలంటే ఏం కావాలంటే దేవుని రాజ్యం. మీకులాగా 2 వారాలకు ఒకసారి 3 వారాలకు వస్తే రాజ్యం వస్తుందా? దేవుని రాజ్యం అంటే ఏంటి? చదవండి ఒకసారి రోమాపత్రిక. దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్తాడు చూడండి. రోమాపత్రికలో ఉంటుందో మాట చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ ఎక్కడది? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని రాజ్యం అంటే ఏంటో? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి రిజాయిస్, ఆనందం. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు. ఏమండి? దేవుని రాజ్యంలో యుగాలు అక్కడ భోజనాలు పెడతారు, మంచి మంచి ఆహారాలు పెడతారు అనుకుంటారు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, భర్త అని ఏదింపు ఉండదు, భార్య అని భార్య, ఇదేమీ లేదు. నిత్యానిత్యం అక్కడ దేవుని స్తుతిస్తూనే ఉండాల, దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఇక్కడేమో ఆకలి, ఎంత తిన్నా ఆకలి. ఒక్కొక్కడు పెడితే కూడు ఇంత కొండలు తినేస్తుంటారు. ఒక్కొక్కడు ఒళ్ళు మాత్రం పెరిగిపోతూ ఉంటుంది బెలూన్లాగా. ఎంత తిన్నా గ్యాస్ట్రిక్లు, ఆట్రిక్లు, ఈపోట్లు, గుండెపోట్లు, హార్ట్ స్ట్రోకులు అయ్యి ఏంటి అధిక తిండి. యేసయ్య దేవుని వాక్యం చెప్తుంది సామెతలు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టాలి. అధిక తిండి స్థూలకాయం పెరిగిద్ది, ఒళ్ళు పెరిగిపోద్ది, బాడీ పెరిగిపోద్ది, కొవ్వు పెరిగిపోద్ది. ఇక భక్తి ప్రార్థన వారం ఏముండదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఆదివారం అనుకో కొంతమంది చికెన్, ఆదివారం అనేసరికి ఏం గుర్తొస్తుంది? మటన్, చికెన్, మాంసం. ఎంతమంది ఉండారు ఈరోజు? ఎన్వి మాసం ఎంతమంది ఉండారు ఈరోజు? ఉండలేదా? మరి చెయ్యత్తవే. ఆదివారం అనేసరికి అందరికి గుర్తొచ్చేది ఆరాధన కాదు. ఆదివారం అనేసరికి గుర్తొచ్చేది ప్రార్థనకు వచ్చి దేవునితో మనసారా మాట్లాడి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చుకో. మా చిన్నప్పుడే ఒరే సరిగ్గా కూర్చోరా, సరిగ్గా కూర్చోరా, ముసలోడు కూర్చున్నాడు, కూర్చో సరిగ్గా కూర్చో. మీ చిన్నప్పుడే మా నాన్న, మా అన్నయ్యలు ఇద్దరు, మా తమ్ముడు, మా చెల్లి, మా ఇద్దరిని, మా తమ్ముడిని, మా చెల్లిని ఏమో మా నాన్న సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకునేవాడు, నన్నేమో వెనకాల కూర్చోబెట్టుకునేవాడు. మా అన్నయ్యలు ఇద్దరు కొంచెం పెద్దోళ్ళు నడిచేవాళ్ళు. మా అమ్మ, మా అన్నయ్యలు ఇద్దరు నడుచుకుంటూ అందరు తెల్లబట్టలు వేసుకో సియోను ప్రార్థన మందిరంలో భద్రాచలం దగ్గర పాల్వంచ. ప్రార్థనకి ముందే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయి అక్కడ పాస్టర్ గారు ఏదన్నా టీ ఇస్తే తాగేసి
మందిరం వెళ్ళిపోయి మందిరం అంతా ఊడ్చేసి చాపలేసేసి ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ చక్కబెట్టిన తర్వాత ప్రార్థన నుంచి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు తెచ్చా మేము ఉన్న కాడి నుంచి మేము మందిరానికి వెళ్ళేది 3 కిలోమీటర్లు. అలా నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు 3 కిలోమీటర్లు. వస్తా దారిలో మా నాన్న ఏం చేసేవాడు తెలుసా అమ్మ ఎనాల ఒక కోడిని కొనేసేవాడు మా నాన్న. మేము ఎంతమంది 7, 4 మగపిల్లం, ఒక చెల్లి, మా అమ్మ, మా నాన్న, మొత్తం ఎంతమంది 7 సంపూర్ణ సంఖ్య 7. అయితే వెళ్ళేటప్పుడు మా నాన్న ఏం చేసేవాడు తెలుసా కోడి కొనేసుకునేవాడు. కోడి కొనేసి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కోసుకొని మేము అన్నం తినేసరికి 1:00, 2 అయిపోయేది. ప్రార్థన మానేసి మార్కెట్కి వెళ్ళిపోయి మంచి కూర కొట్టించుకొని వండేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో తెచ్చేసి వచ్చి అక్కడ కూర్చున్నాం అనుకో, నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది తెలుసా మాయ్? ఎక్కడ ఉంటుంది నీ మనసు? కోడి మాంసం కూర మీదే ఉంటుంది. ఉప్పు ఎక్కువైపోయిందేమో, కారం ఎక్కువైపోయిందేమో, ఆయన తినేస్తాడేమో, కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో. ఎందుకు వచ్చింది తిప్పల్ని? చక్కగా ప్రశాంతంగా ఆకలి కొండలేకపోతే 2 ఇడ్లీలు తిని లేదా టీ తాగేసి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఏమండి ఖాళీ కడుపుతో ఇక్కడికి వచ్చి ఈ వాక్యమైన ఆహారం కడుపులో నింపుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థనాపూర్వకంగా వండామనుకో, ఆ కూర తిన్న మీ ఆయన ఎప్పుడు ఏంటి ఇప్పుడు వచ్చింది ఏంటి అని అంటే, ప్రార్థనకి వెళ్ళాను రా బాబా, ప్రార్థన చేసుకున్నాను, దేవుడిచ్చాడు కృప అని చెప్పి ఆ కూర తిన్నా, వంట తిన్నా, ఏం తిన్నా ఇక నీకు బానిస అయిపోతావు, నువ్వేం చెప్తే అది చేస్తాడు. అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వాడుకోకూడదు, మందిరానికి నడిపించాలి. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు దారిలోనే కొనేసుకొని, భాస్రం గారు కూడా అంతే, ముందే ప్రార్థన అయిపోయిన తర్వాత తెప్పిస్తుంది, అప్పుడే వండుతుంది, ఎప్పుడు పెడితే అప్పుడు తింటాను నేను. ఏం తిను, టీ దాగి వచ్చి కూర్చున్నాను ఇక్కడ, అంతే. ఆలోచించేయండి ఒకసారి. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు, ఏంటి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నీతి. మీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటి. అందుకే యేసయ్య అంటాడు చూడండి, మత్తయి సువార్తలో మాట అంటాడు చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఎక్కడండి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం. అది కాదమ్మా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అది కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. సారీ, నేనే తప్పు చెప్పాను. 5వ అధ్యాయం 20వ వాక్యం 19. 5వ అధ్యాయం 19, 20. మత్తయి సువార్త 5వ అధ్యాయము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మీ నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ఎలా ఉంటారంట? నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె. దేవునికి స్తోత్రం. ప్రకాశిస్తారు. మన నీతి ఎలాంటిది?
మన నీతి ఎలా ఉండదు? దైవజనుడు అంటాడు, అయ్యా మా నీతి మీ దృష్టికి మురికి పేలికలు లాంటిది, మురికి గొడ్డలు లాంటివి నీతి. అందుకని దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడనే. ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథంలో మాట చూడండి. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, దేవా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. ముఖ దర్శనం ఎలా పడితే అలా కాదు, నీతి కలిగిన వాడనై. కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నీతి గలవాడనై నీ ముఖ దర్శనం. ఎలా పడితే అలా కాదు, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? నీతి కలిగి. నీతి అంటే అది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఏ అంగట్లోనో ఏ కొట్లోనో ఎక్కడో దొరికే వస్తువు కాదండి. దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి కృపది. అందుకని అంటాడు, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలంట? అధికం కావాలి దేవుని సన్నిధిలో. ఎలా పడితే అలా కాదండి, ఎలా పడితే అలా కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, నీతియు సమాధానం. నీతిమంతుడు ఉంటాడు. నీతి కలిగిన దేవుడు మన దేవుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అలాంటి దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలంటే మన నీతి ఎలా ఉండాలో తెలుసా? అక్కడ అంటాడు, ఎవరి నీతి? మన నీతి అధికం కావాలి. నువ్వు నీతిగా ఉంటే నీ భర్త మారుతాడు, నీ నోటి మాట మారాలి, నీ ప్రవర్తన, నీ చూపు, నీ తలంపులు అన్నీ మారిపోయినాయి అనుకో అని అంటే, నా భార్య దేవత అని చెప్పి నీ కొంగు పట్టుకొని వస్తాడు మందిరానికి. అర్థమవుతుందా? మీ నీతి ఎలా ఉండే? సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదివితే, నీతిమంతులు సింహము వలె. ఎలాగా? నీ నీతి ఎలాంటిదంటే సింహము వలె ధైర్యం. నీతి కలిగిన వాళ్ళు ఎవ్వరికి భయపడక్కర్లా. తప్పు చేసినోడే భయపడతాడు. తప్పు చేసినోడే భయపడతాడు. తప్పు చేయనోడు ధైర్యంగా ఉంటాడు, సింహంలాగా. అర్థమవుతుందా? ఈరోజున మీ నీతి ఏమవుతుంది? దేవునిలో నీతి, ప్రార్థనలో నీ నీతి అధికం అవ్వాలి. ప్రార్థన ద్వారా నీ నీతి అధికం అవ్వాలి. తర్వాత ఏమంటున్నాడు? సమాధానం, పరిశుద్ధాత్మ. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఇవి 3 నీలో ఏలుబడి చేస్తే పరలోక రాజ్యం నీకే అని అంటాడు. చూడండి, నీతి ఎలాగా? శాస్త్రుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి అంటున్నాడు? అధికం అవ్వాలి. ఎక్కడన్నా మనం డబ్బులు తీసుకున్నాం అనుకో, దానికి ఏమేస్తాడు? వడ్డీ వేస్తాడు. వడ్డీ కట్టకపోతే ఆ వడ్డీకి ఇంకా వడ్డీ పెరిగిపోద్ది. అలాగే ఇప్పుడున్న ఈ నీతి కంటే ఇంకా 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 ఆ నీతి ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? అధికం అవ్వాలి. దావీదు పాపం చేశాడు. వెంటనే 51వ కీర్తన చూడండి, ఏమంటాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించని చెప్పి నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయొద్దు. హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. చిన్న పిల్లల మనసుతో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదండి. ఎందుకు విడిచిపెడుతున్నావు? అక్కడ చూడండి ఏమంటాడు? 2వది సమాధానం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తర్వాత 23వ వాక్యం, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటన నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, 100 మంది భర్తలతో పిల్లలతో గొడవ పడేసి మందిరానికి వస్తుంటాం. అలా వస్తే రాజ్యంలోకి వెళ్తావా? నరహత్య చేసేది వస్తే మోషే ఒకరిని చంపి, ఐగుప్తుడిని ఒకరిని చంపి, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? తప్పు చేస్తున్నా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, ఎవరు చూస్తున్నారు? ఎవరితో తిరగట్లేదు అనుకుంటున్నావు, ఎవరు చూస్తున్నారు? అబద్ధం వాడలేదు అనుకుంటున్నావు, ఎవరు చూస్తున్నారు? చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావు, అన్నీ ఆయన చూస్తున్నాడు కదా. దేవుడు చూస్తున్నాడని ఒక భయం
ఉందమ్మా? మందిరానికి వస్తావు, వాక్యం వింటావు, ఇక్కడే ఆ వాక్యం నీ బుర్రలో పనిచేద్ది. గుమ్మం దాటిన తర్వాత మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇంకా మరలా నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తావు. నీకు ఇచ్చిన భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, ఎక్కడైనా సరే నీతి మాలిపోకూడదు. అర్థమవుతుందా? కకృతి పనులు చేయకూడదు, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి, చౌదరి సామ, పెద్దామే. పాపం ఎప్పుడు ఫోన్ చేసినామా, రాజ్యంలోకి వెళ్ళాలి, నేను దర్శనాలు వచ్చినాయా అంటే ఫలానా ఏదన్నా దర్శనం వచ్చిందని చెప్పాను, వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుందాను. దేవుడా అంటూనే ఉంటుంది ఆమె. దేవుడా అంటూనే ఉంటుంది. లక్షలు కోట్ల రూపాయల ఆస్తి, పొలాలు, స్థలాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆమె ఏం కోరుకుంటుంది తెలుసా? నా దేవుని రాజ్యంలో నా భర్త మారు మనసు పొందాలయ్యా, ఆయన మారు మనసు పొందాలి, ఆయన రాజ్యంలో రావాలి, ఆయన చచ్చిపోతే రాజ్యం రాడయ్యా, ఆయన మారు మనసు పొందేలా ప్రార్థన చేయ ప్రాకులాడిపోతామే. అంత వయసులో ఉన్న డబ్బుండి కూడా చౌదరి సామె. అడగండి పాస్టర్ గారు, ఎప్పుడు ఫోన్ చేసినామా ఏమైనా దర్శనం వచ్చిందా? నాకు వచ్చిన దర్శనం చెప్పాను. నీ ఇంటి చుట్టూ భయంకరమైన బలహీనతో బాధపడతా ఉందామె. అమ్మ, మీ ఇంటి చుట్టూ నీళ్ళు ఉన్నట్టు వచ్చినాయి. నీళ్ళు అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? స్వస్థతకి, పరిశుద్ధాత్మకి. ఆ దర్శనం చెప్పిన మరుసటి రోజు నుంచి ఆమె ఆరోగ్యంగా ఉండడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మాకు ఫోన్ చేస్తానే పట్టుదామె. అమ్మ, దర్శనం ఏమన్నా వచ్చిందా? ప్రార్థన చేయించుకుంటుంది. ఎప్పుడు బలారాధన ఇచ్చేసి వెళ్ళిపోండి అని అంటుంది. రాజమండ్రిలో ఉంటుంది ఆమె. అంత డబ్బుండి, పలుకుబడి ఉండి, తన భర్త మారు మనసు లేక ఒకవేళ ఆయన చనిపోతే రాజ్యం దొరకదేమోనని చెప్పి రోజు తన భర్త కోసం రోజు ప్రార్థన చేస్తుందంట. మన ఇల్లు మమ్మల్ని ఏమని తెలుసు, 1000 స్తోత్రాల పుస్తకాలు తెప్పించుకుంది. ఖాళీ కూర్చోకుండా 1000 స్తోత్రాల పుస్తకం కూర్చొని స్తోత్రాలు చెప్తానే ఉండాలి. మీకు ఇచ్చినట్టున్నాను 1000 స్తోత్రాల పుస్తకాలు ఇచ్చానా మీకు? ఖాళీ దొరికినప్పుడల్లా స్తోత్రాలు చెప్తానే ఉండండి, చదువుకుంటా. 1000 స్తోత్రాల పుస్తకం ఖాళీగా ఉండకుండా ఆమె ఏం చేస్తుంది? ఆమె జనసరి ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తకం తిరిగేసి 1000 స్తోత్రాల పుస్తకాలు చదువుతూనే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇస్తాను పుస్తకాలు మీకు. రోజు 1 గంట సేపు కూర్చొని పుస్తకం చదువుకుంటే స్తోత్రం చెప్తే చాలు, మన బ్రతుకులు మారిపోతాయి. కోట్ల రూపాయలు ఉన్నాయండి, డబ్బు ఉందండి. ఆమె ఏమంటుంది? నా భర్త చచ్చిపోతే నా భర్తకి రాజ్యం దొరకదు అని తన పిల్లలందరికీ బాప్తీసం ఇచ్చింది రహస్యంగా. ఒకవేళ తన భర్త ఏమన్నా అంటాడేమో అని చెప్పి అయినా సరే తన భర్తకు భయపడకుండా బల తీసుకుంటుంది ఆమె. మమ్మల్ని పిలిపించి నడవలేదు ఆమె. ఆ భయం మీలో ఉందా? రహస్య క్రైస్తవులు ఎవరు ఏమన్నా భర్త కొడతాడు, తిడతాడు, నరుకుతాడు, చంపుతాడు, అయినా సరే రాజ్యాన్ని పోగొట్టుకొని క్రైస్తవులు కావాలి. ఈ రోజున రాజ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఆదివారం బలారాధనకు వస్తున్నావు, మానేస్తున్నావు, ఇష్టం వచ్చినట్లుగా బలలో పొందుతున్నావు. శనివారం శుద్ధీకరణ లేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదు, బుధవారం స్త్రీలకూటం లేదు, ఆదివారం వచ్చి తెల్లచీర కట్టుకొని బలారాధన తీసుకొని వెళ్ళిపోతున్నావు. దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? యాక్సెప్ట్ చేస్తాడా? బల తీసుకుంటే వెళ్ళిపోతామా? దశమభాగం ఇస్తే వెళ్ళిపోతామా? కానుకిస్తే వెళ్ళిపోతామా? ఏమంటే గుప్పెళ్ళ బియ్యం ఇస్తే వెళ్ళిపోతామా? కాదు. సమాధాన పడాలి, నీ నీతి అధికం అవ్వాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. నువ్వు ఎవరితో గొడవ పడినా, ఎవరితో గోట్లాటకు వెళ్ళినా నువ్వు వారితో సమాధాన పడి నువ్వు ఇక్కడికి వచ్చి నీ అర్పణ అర్పించు. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఎలా పడితే అలాగ దాన్ని అంగీకరించడు. బూతులు తిట్టి బలలో చెయ్యేసి, ఆళ్ళ తిట్టి చెయ్యేసి కానుక అవి కాదు. దేవుడు ఒప్పుకోడు. అక్కడ అంటాడు చూడండి, మొదట నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధాన పడాలి. నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో సమాధానం లేకుండా నువ్వు మందిరంలోకి వచ్చి బైబిల్ పట్టుకునేదానికి కూడా యోగ్యులు కాదట. ఎంత కలహం, ఎంత గొడవ. ఏమండి? అర్పణ అంగీకరణ. 25వ వాక్యం, తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము, నీ ప్రతివాదితో నీవును నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడడం. లేని ఎడల వాడు ఒకవేళ నీ ప్రతివాదితో నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. భయంకరమైన మాటలు రాసి పెట్టాడు ఇక్కడ. అందరితో సమాధానంగా ఉండాలండి.
నేను ఎవరితో మాట్లాడను, నేను ఇంట్లోనే ఉంటానంటే కుదరదా. మన దేవుని పిల్లలు వెళ్ళిపోయి స్వార్థ చెప్పాలా, స్వార్థ చెప్పాలి, ప్రతి వారితో సమాధానం పడాలి. ఓ పెద్ద ఆయన అంటండి, ఓ దైవజనుడు చెప్తుంటే విన్నా నేను, ఓ పెద్ద ఆయన సిగ్గుపడకుండా ట్రైన్లో సువార్త చెప్తున్నాడు, కరపత్రికలు పంచుతున్నాడు. ట్రైన్లో అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు కదా, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఏమండి, క్రైస్తవులు అంటే పన్నోడు ఉంటాడు, పాస్టర్ గారు అంటే చూస్తే ఎర్రెక్కిపోయి పళ్ళు కొరికి ఆయన కొట్టాలని ఆలోచనతో రకరకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్మండి, రాజ్యం పొందండి అని సువార్తను చెప్తా ఉంటే ఒక ఆమె అయితే ఊరిని చూస్తుంది మీకులాగా ఇలాగ అస్సలు ఈయన ఎందుకు ఎత్తున్నాడు పాంప్లెట్లు అని చెప్పేసి అలా ఊరిని చూస్తూ ఉంది. తీసుకొచ్చి ఆమెకే పాంప్లెట్ ఇస్తుంటే, ఏమండి పాంప్లెట్ ఇస్తుంటే ఆమె పాంప్లెట్ తీసుకోకుండా మృతప్రచారం చేస్తావురా నువ్వని చెప్పి కాలర్ పట్టుకొని ఆ పాస్ట్గా నేను నిలదీసి కొడుతుంటే రక్తం వచ్చేస్తుంది. ఆయనతో పాటుకి అందరు నలుగురు గుమ్మక్కైపోయి కొట్టేస్తున్నారు. వాళ్ళమ్మ చెవి కాలర్ పట్టుకుంది. ఈలోగా వాళ్ళ పాప, మమ్మీ అతను కొట్టుకో అనందంట. వెంటనే దెబ్బకు ఆగిపోయింది. ఏమంది పాప చెప్పండి అమ్మా? మమ్మీ అతను కొట్టొద్దు అన్న మాటకి తల్లి దెబ్బకు స్టన్ అయిపోయింది. అంతే, కొట్టకుండా ఆగిపోయింది. ఎందుకు ఆగింది? వాళ్ళ పాపకి మాటలు లేవు. అర్థమైందా? మాటలు లేవు. మూగదా పిల్ల, పుట్టుకతో మూగుది. ఎప్పుడైతే దైవజనుడు ఆ పిల్ల మీద చేయించే పత్రిక ఇచ్చాడో ఆ అమ్మాయి వెంటనే మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఏ కాలర్ పట్టుకుందో చేత్తో అదే చేత్తో దైవజనుడు కాళ్ళు పట్టుకున్నాయా, నువ్వు దేవుడివే. ట్రైన్లోని మారు మనసు. ఎందుకమ్మా అంటే చిన్నప్పటి నుంచి నా కూతురు మోగదే, ఈరోజు నన్ను మమ్మీ ఆయన కొట్టొద్దు అనే మొట్టమొదటి మాట పలికింది. మీ సువార్త ఏమైంది? సిగ్గుపడుతున్నారా? ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పెంచుకోవడం సిగ్గుపడిపోతున్నారు మీరు. ఓ దైవజనుడు సువార్త ప్రకటిస్తకపోతే నోరు తెరవబడింది. ఒక విగ్రహారాధికురాలి నోట ఏ కాలర్ పట్టుకుందో ఆ కాలరు ఆ పాస్టర్ గారిని పిలిపించుకొని బాప్తిసం తీసుకుంది. కట్టుకథ కాదు ఇది, పుకిట పురాణాలు కాదు, కల్పించి చెప్పే కల్పనా కథలు కాదు, ఏదో పొట్టకూటి కోసం 4 మాటలు చెప్పుకునే బ్రతుకు తెరువు కోసం వచ్చింది కాదు. రాజ్యం, దేవుని రాజ్యం కోసం. నీకిష్టం వచ్చిన బోధల కోసం కాదు, నీకిష్టం వచ్చినటువంటి స్వస్థతల కోసం కాదు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే ఆరాధనకి వెళ్ళి తెల్లబట్టలు వేసుకుని 4 మాటలు విని ఓ పాట పాడి డ్రమ్ము కొట్టి చేసి వచ్చేది కాదు. దేవుని రాజ్యం అంటే నలుగురితో సమాధానం లేకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వెళ్తావు? ఒరే తోటి దైవజనుడు వెళ్తుండే వందనాలు చెప్పలేని నీవు, పాస్టర్ గారితో మాట్లాడలేని నీవు, ఏమంటే పాస్టర్ గారు అంటే భయం భక్తి లేనివాడు నీవు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? ఏడు నీ ఆత్మీయ తండ్రి ఎవరు? నీకు బాప్తిసం ఇచ్చిన వాడు ఎవరు? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన వ్యక్తి ఎవరు? ఈరోజున అలాంటి తండ్రిని ఎదురుగా పోతే నీకు వందనాలు చెప్పటం రాదు. మందిరానికి వెళ్తున్నావు, రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఈరోజు పోగొట్టుకుంటున్నారు సమాధానం లేకుండా. పొలోమంటూ ప్రార్థనకి వెళ్ళిపోతే సరిపోతా? సమాధానం ఏదండి నీకు? సమాధానం ఏది? నీ అయ్యగారే నీకు గొప్పోడా? నీ అమ్మగారే నీకు గొప్పోడా? నీ మినిస్ట్రీయే గొప్పదా? ఏ దైవజనుడైనా సరే. నాకు వెళ్తారు చాలామంది, నిజంగా అమ్మ వందనాలు అంటారు, వందనాలు అంటుంది. సమాధానం పడాలండి. సమాధానం పడకుండా మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైతే ఏమి, నాకు ఎవరు కనిపించిన అయ్యగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా, వాళ్ళు ఎవరేమనుకున్నా సరే
నాకు ఎవరన్నా ఫోన్ చేస్తారనుకో, ప్రైజ్లాడన్నా అంటాను, నమస్తే అంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానం మనం బతికినంత కాలం ఆ కులస్తులు ఈ కులస్తులు, వాళ్ళ ఇంటి పేరు వీళ్ళది ఇంటి పేరు అనే భేదం ఉండకూడదు. మనం అందరం మనుష్యులం. ఎవరు మనం? మనుష్యులం అండి. సమాధానం లేకుండా ఈరోజు నేటి క్రైస్తవ్యంలో సమాధానం లేకుండా నేను సమాధానం లేకుండా రాజు ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం అండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కల్వరి గిరిలో ఇద్దరు దొంగల మధ్యలో సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు ఒకడు అంటాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా మాట అన్నాడు. అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. యేసయ్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి అక్కడ ఆ వాక్యంలో కూడా ఏమంటాడో తెలుసా? ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఏమంటాడో తెలుసా? రాజ్యాన్ని గురించి. నీ రాజ్యం మనం ఎప్పుడు ప్రార్థన చేసినయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి 10వ వాక్యంలో, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము. చూసారు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన? నీ రాజ్యం. మనం ఈ భక్తి ఆచరణలు ఇవన్నీ దేని కొరకు తెలుసండి? దేని కొరకు తెలుసా? ఆ రాజ్యంలోకి వెళ్ళాలని. ఇంకా అక్రమాల్లో ఉంటే ఎలాగండి? ఇంకా ఆడికేడికి భయపడితే అలాగ. దేవునికి భయపడు. దేవునికి భయపడవా? ఎక్కడుందన్నమాట? నీవు దేవునికి భయపడవా అంటాడు కదా. ఆ మాట ఎక్కడది? ఎవరితో అంటాడు ఆ మాట? దేవునికి భయపడాల. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడును. ఎవరికి భయపడాలమ్మా? మనుషులను చూసి భక్తి చేయకండి. ఇంట్లో వాతావరణాన్ని చూడకండి, దేవుడిని చూడండి. బైబిల్ ఏం చెప్తుందో చేయి. వారం వారం దేవునికి అప్పగించబడిన పని చేయి. దేవుడికి అప్పగించిన పని చేయి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని పని చేయాలా. దేవుని పని చేయకుండా నిద్ర ఎలా పడుతుందండి? నేను మాట అడుగుతాను, అమ్మాయి చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆదివారం ఆరాధనకు రాకుండా మీకు ఇళ్ళ దగ్గర ఎలా ఉండాలనిపిస్తే చెప్పండి. చెప్పండి. పనికి వెళ్తావు, నీ మనసు ఎలా కుదుటి పడితే చెప్పండి. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని పనికి వెళ్తావా అమ్మా? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని పనికి వెళ్తావా? ఇంట్లో పెళ్ళి పెట్టుకొని అప్పుడు వెళ్ళొచ్చుగా. దేవుని మందిరం కంటే ఫంక్షన్ ముఖ్యము, పని ముఖ్యము, కానీ దేవుడు ముఖ్యం కాదు. వాక్యం ముఖ్యం కాదు, ప్రార్థన కాదు. నా ప్రియమైన దేవుని పిల్ల, ఒకసారి మీకు ఒక మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి. ఏ ఆదివారం అయితే మానేస్తారో మీరు ఆ రోజు కానుకలు ఇవ్వద్దు. ప్రతి ఆదివారం మీరు వస్తేనే నెలకి 4 ఆదివారాలు 5 ఆదివారాలు వస్తుంది, 5 శనివారాలు 4 శనివారాలు వస్తుంది. క్రమంగా వస్తేనే మీరు కానుక పెట్టులు వేయండి. ఏదో ఇప్పుడు స్టైల్గా వచ్చి నాజుగ్గా వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక ఇచ్చి వెళ్ళిపోతే ఆ కానుక నాకొద్దు. అక్కడ అదే అంటాడు, సమాధానం లేకుండా నీ అర్పణ ఇవ్వద్దు. దేవునితో సమాధానం లేకుండా అర్పణ ఎందుకు? నీ కానుక ఎందుకు చెప్పు? బైబిల్ని జాగ్రత్తగా చదవాలమ్మా. నువ్వు వడ్డిచ్చేటప్పుడట, వడ్డిచ్చేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట. పంచిపెట్టేవాడు నీ మనసు ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వాలి కనుక ఇవ్వకూడదు. నీ దగ్గర ఎంత ఉంటే అంత దేవునికి. నేనున్నాను, ఇచ్చేస్తాను. దేవుడికి ఎంత ఇవ్వాలి అంత. సేవకులు వస్తున్నా, నాకు వచ్చేది తక్కువ. 4 ఏళ్ళు పింఛను వస్తూ 400 ఇవ్వాలని ఉందా? 300 ఇవ్వాలని ఉందా? 1000 ఇవ్వాలని ఉందా? అమ్మఒడి వచ్చింది. ఏమండి, అమ్మఒడి వచ్చింది. ఏం చేశారు? పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని సమాధానం లేకుండా, ఏమంటే మంచి మనస్సాక్షి లేకుండా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా దేవుడికి అంగీకరించడం అది నీకు ఆశీర్వాదకరంగా. రాజ్యం అంటే ఏంటండి? భోజనము అనం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు నిక్కచ్చిగా నికార్షుగా ఉంటాడు. నీతి విషయంలో, సమాధానం విషయంలో ఎవరితో గొడవపడక్కర్లా.
నలుగురికి సువార్త చెప్పి తీసుకొస్తావు, నీతి కలిగిన దేవుడిని పరిచయం చేస్తావు, అనేకుడు నీతిమంతులుగా మారుస్తావు. ఆ పాస్టర్ గారిని ఏ తల్లి అయితే కాలర పట్టుకొని రక్తం వచ్చేలా కొట్టిందో అదే దైవజనుడు కాళ్ళు పట్టుకుంది కూతురుకు వచ్చిన నోటి మాటను బట్టి. చావు దాకా వెళ్ళిన నీ భర్త, మరణ పంచుల దాకా వెళ్ళిన నీ భర్త ఈ రోజున బ్రతికి బట్ట కట్టాడంటే దేవుని కృపదే. ఈరోజు నా పరిస్థితి కూడా అంతే. 2 నెలల క్రితం ఆ మలేరియా టైఫాయిడ్ బ్రెయిన్కు పట్టేసింది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అసలు బతుకుతాడో లేదో, అంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ నా దేవుడు నన్ను బతికించాడు. దేవునికి కృతజ్ఞతగా లేనా? ఇంకోసారి తాగితే చచ్చిపోతావని చెప్పాడు డాక్టర్. మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందనుక అదే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటాడు? నేను చేయను వైద్యం అంటాడు. ఏం చేస్తావు? దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకుంటున్నారు ఈ రోజున చాలామంది. రాజ్యం పోతుంది. దేవుని రాజ్యం అంటే అది యుగ యుగాలు ఉండే రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, నీతిమంతుడు అక్కడ ఉదయించే రాజ్యం. అక్కడ కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, వ్యాధులు, బాధలు, శోధనలు, కష్టాలు ఉండని రాజ్యం. ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ ఏదో నీ ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేసి వెళ్ళిపోతే రాజ్యం నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక అని చెప్పి నోట్లో కైనీ పెట్టుకొని చొట్టలు తాగుతా అదే ప్రార్థన చేస్తే విలువ ఉంటుందా? రెండో దేవుడు ప్రార్థన, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ. ఇవి 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక విద్యార్థి పై తరగతికి వెళ్ళాలంటే కింద తరగతులు పాస్ అవి ఇతడు యోగ్యుడు అంటే పై తరగతికి వెళ్ళడానికి, ఇతడు బాగా చదివి ఉద్యోగం కావాలంటే, ఆ ఉద్యోగం రావాలంటే ఇతను చదివిన చదువులో అన్ని అర్హతలు, క్వాలిఫికేషన్స్ అన్నీ రైట్ ఆఫ్ ఉండకూడదు, కరెక్ట్గా ఉంటేనే అతడికి ఉద్యోగం దయచేయబడింది. అర్థమవుతుందా? ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం రావాలంటే రాదు. రాజ్యం కావాలంటే మీకులాగా అన్ని ఆదివారాలు మాని మిగిలిన ఆదివారాలు వస్తే రాజ్యం చెప్పండి అమ్మా, రాజ్యం రాదు. ఒకవేళ రాజ్యంలోకి వెళ్దాం, గేట్ కానీ నిలబడ్డాం అనుకో, దేవుడు అడుగుతాడు, మాయ్ ఎవరు నువ్వు? వాళ్ళని వస్తాను వర్షిప్ సెంటర్ పాస్టర్ గారి దగ్గర. అవునా? మరి ఒక ఆదివారం వచ్చి నువ్వు కనపడలేదే? అప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళానండి. అప్పుడు ఫంక్షన్కి వెళ్ళానండి. వెళ్ళు, ఫంక్షన్కి వెళ్ళు, ఇప్పుడు ఎందుకు అని అన్నాడు అనుకో, బతిలాడావనుకో, నువ్వెవరో నాకు తెలీదు, తీసుకెళ్ళి చీకటి గదిలో పడి అన్నాడు అనుకో, 2 ఆదివారాలు మానేసినందుకే నాకెంత శిక్ష. పాస్టర్ గారు తలకు బాదుకొని చెప్పాడురా, నెత్తి బాదుకొని చెప్పాడురా, నోరు బాక్సులు పగిలిపోయేలాగా చెప్పాడురా. మనం విన్నామా? ధనవంతుడు లాజరు కథ అదే. ధనవంతుడికి చెప్పాడు, లాజరు పేదోడు, అలా రొట్టెల మీద కింద పడేస్తే తిని బతికినాడు, సరే నువ్వు కొట్టలేనాడు, స్థలం లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, ఆధార్ కార్డు కూడా లేదు అయ్యగారికి, కానీ పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇతడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. చాలా ఆర్పాటం, ఊరంతా టపాసులు, డబ్బులు పంచుకుంటూ ఊరందరికీ భోజనాలు కింద. చచ్చిపోయిన తర్వాత ఆ నరకంలో కాలుతూ ఉంటే, నరకంలో ఉండి కాలుతున్న ఆత్మతో అబ్రహాము రొమ్మును కూర్చున్నటువంటి బీద లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, ఆ బీద లాజరును పంపించు. చిటికెడు నీళ్లు, దాహం, కింద ఇష్టం వచ్చినట్లుగా తాగాడు, ఇష్టం వచ్చినట్లుగా తిరిగాడు, ఇష్టం వచ్చినట్లుగా అనుభవించాడు. ఏమండి, తిను త్రాగు అని చెప్పి రచ్చ చేశాడు. పరలోకం వెళ్తాను అనుకున్నాడు. లాజరు ఎంత చెప్పినా ఎండ్లా. ఆ తర్వాత ధనవంతుడు అగ్నిలో కాలుతూ ఉంటే అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఆ పేద లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించు, నాకు 4 సహోదరులు ఉన్నారు, నేను భూమి మీద బతికినప్పుడు అతను చెప్పిన మాటలు చెవున పెట్టలేదు కనుక ఈ యాతను అనుభవిస్తున్నాను. నా సహోదరులు కూడా ఇదే ప్లేస్లోకి రాకుండా ఉన్నట్లు లాజరును పంపించి సువార్త చెప్పించయ్యా, వాళ్ళు ఈ నరకానికి రాకుండా రాజ్యంలోకి వెళ్తారేమో. దెబ్బ తగిలితేనే ఎవరికైనా నొప్పి విలువ తెలుస్తుందండి.
నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారాలు ఆరాధన మానొద్దు, ఉదయకాల ప్రార్థనలు మానొద్దు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజ్యం కొరకు సిద్ధపడండి. రాజ్యం కొరకు సిద్ధపడండి. మీ పిల్లల్ని మీరు సిద్ధపడాల ప్రభు రాజ్యం కొరకు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని.